దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పౌలు ఈ పత్రికను ఎఫెసీ సంఘానికి రాశారు. కనుక సంఘము అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక గుంపు, సమూహము సంఘం. ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి మరి నడుచుకొనుచున్న గుంపు దేవుని యొక్క సంఘం. కనుక ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమని? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎలాగా ఎదగాలంటే మనము క్రీస్తు వలె ఎదగాలి. మనం ఎలాగ ఎదగాలి? క్రీస్తు వలె ఎదగాలి. కనుక క్రీస్తు వలె ఎదగాలంటే ఏం చేయాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ప్రభు రాకడకు సిద్ధపడే కొలది మనము క్రీస్తు వలె మారాలి. యేసు క్రీస్తు వలె మారాలి. మనం ఇంకా పాపులుగా మారకూడదు. మనము పాపము నుండి, శాపము నుండి, ఈ లోకపు ఆశల నుండి మనము ఆయన రక్తము ద్వారా శుద్ధి చేయబడి ప్రత్యేకించబడిన బిడ్డలము. కాబట్టి మనము క్రమక్రమముగా యేసయ్య లాగా జీవించాలి, యేసయ్యలా బ్రతకాలి. 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. నేను మాట్లాడినను సహింపవద్దని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. గాని సర్పము తన కీర్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. కాబట్టి పౌలుకు ఒక ఆశ ఉన్నది సంఘం పట్ల. ఒక ఆశ ఏంటంటే క్రీస్తుకు మిమ్మల్ని అర్పించాలి, సమర్పించాలి. కనుక ఆ క్రీస్తుకు సమర్పించబడుచున్నటువంటి మనం అందరం కూడా ఎట్లా ఉండాలంటే ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆయన మనలను కోరుకునేవారుగా ఉండాలి. ఆయన మనలను ప్రేమించి స్వీకరించేవారుగా ఉండాలి. అలాగ మీరు ఉండాలి, ఎదగాలని నేను మిమ్మల్ని చాలా చక్కగా పెంచాలని ఆశపడుతున్నాను అంటాడు కొరింథీ సంఘంతో. కాబట్టి మరొకసారి చూద్దాం ఆ మాటలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. గాని సర్పము తన కీర్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులలో చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కాబట్టి మిమ్మల్ని నేను ఆ రీతిగా పవిత్రురాలుగా, పరిశుద్ధులుగా, నిష్కళంకమైనటువంటి వారుగా సమర్పించాలని కోరుకుంటున్నాను. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు. కానీ మనము ఆ రీతిగా సమర్పించుకున్నప్పుడు మన విరోధి ఒకడు ఉన్నాడు. ఎవరు? అపవాది. వాడు క్రీస్తులో మనకున్న సరళత లేక పరిశుద్ధత నుండి మనల్ని పడగొట్టి, చెడగొట్టి దేవునికి మనము అసహ్యము కలిగే వారుగా చేస్తాడేమని నాకు భయంగా ఉంది అంటున్నాడు. కనుక మీరు పరిశుద్ధంగా బ్రతుకుతే, మీరు పవిత్రంగా బ్రతుకుతే
మీరు నీతిగా బ్రతుకుతే మనమందరం కూడా క్రీస్తు వారం అవుతాం. క్రీస్తు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధతలో ఉన్నప్పుడు, ఆ పవిత్రతలో ఉన్నప్పుడు అపవాది ఊరుకోడు కదా. అపవాది మీ సరళత నుండి, క్రీస్తునందు మీకున్న సరళత నుండి, పరిశుద్ధత నుండి మిమ్మల్ని పడగొడతాడేమో అని నేను భయపడుతున్నాను. కాబట్టి దేవుని పిల్లలమైన మనము క్రీస్తులో మనకున్నటువంటి ఆ సరళతను, ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనం ఏం చేయాలంటే అపవాది వశం చేయకుండా మనము తప్పించుకొని కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు మనం దేవుని వరం అవుతాం, మనం క్రీస్తు వరం అవుతాం. కనుక అలాగా మన పవిత్రతను, మన పరిశుద్ధతను దేవుని పిల్లలమైన మనం కాపాడుకున్నప్పుడు క్రీస్తు మనల్ని అంగీకరించాడు. క్రీస్తు మనల్ని కోరుకోడు, మనల్ని నిరాకరిస్తే ఇంతకాలం మనం బ్రతికిన బ్రతుకంతా కూడా, జీవించిన జీవితం అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి పౌలు అక్కడ అలా చెప్పారు, ఇక్కడ కూడా ఇలాగా చెప్తున్నారు. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె, ఎవరి వలె అంట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము. క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తు వలె ఏం చెప్పేవాడు? ప్రేమించేవాడు. క్రీస్తు ఏం చేసేవాడు? ప్రేమ చూపించేవాడు. క్రీస్తులో ఉన్న 2 గుణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అని. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి. అంటే క్రీస్తు ఏమేం చేశాడంట? ప్రేమ కలిగి ఉన్నాడు, సత్యము చెప్పుచు ఉన్నాడు. అసత్యము చెప్పలేదు, సత్యమే చెప్పుచున్నాడు. కనుక ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ. కనుక ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు. ఆయన ప్రేమ మరి దేనిని ఆశించని ప్రేమ. కాబట్టి దేనిని ఆశించి ప్రేమించని ప్రేమ, కనుక స్వార్థము లేని ప్రేమ. కాబట్టి మనము 4వ అధ్యాయము 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదివితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకనే మనము దేవుణ్ణి ప్రేమించలేదు. 10వ వాక్యంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడని మనం చెప్తాం. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అందులో ప్రేమ ఉన్నది. కనుక దేవుడే మనలను ప్రేమించాడు. రోమా పత్రికలో మనము దేవుని వాక్యం చదువుదాం. 5వ అధ్యాయము రోమా పత్రికలో దేవుని వాక్యము చదువుదాం. 5వ అధ్యాయము 8వ మాటను చూడండి ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు.
కనుక మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేశాడు? చనిపోయాడు. కనుక ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు చనిపోవాలి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు గాయపరచబడాలి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు సర్వమును కోల్పోవాలి, విడిచిపెట్టాలి అంటే ఏముంటుంది? ఊరికనే వదిలిపెడతారా? ప్రేమ ఉంటేనే. కనుక యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన దేవుని స్వరూపాన్ని ఆయన వదిలేశాడు, మన కొరకు దేవుని రాజ్యాన్ని వదిలేశాడు, మన కొరకు ఆయన దాసుని స్వరూపము దాల్చి మానవుని పోలికగా పుట్టాడు. కాబట్టి ఎందువలన ఎవరు కూడా ఒక ఉన్నతమైన స్థాయిని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోరు, ఇంకా ఉన్నతంగా వెళ్ళాలనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన కొరకు ఫిలిప్పీ పత్రికలో మనం 2వ అధ్యాయంలో చూస్తాం, 5-6 వాక్యములు మనం చూస్తే ఆయన దేవుని స్వరూపి అయ్యుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని అయ్యో నేను వదలను. ఏం వదలను? దేవుని స్వరూపాన్ని నేను వదలను. ఎవరైనా తెల్లగా అందంగా బ్యూటీగా ఉన్నారనుకోండి, వాళ్ళు నల్లగా అందరూ అసహించుకునేవారుగా మారాలని అనుకుంటారా? ఎప్పుడు అనుకో. ఇంకా బాగా తయారయ్యాలి, ఇంకా బాగా నేను కావాలి. చాలా మంది అలాగే ప్రయత్నం చేస్తుంటారు, నేను బాగా కనపడాలి. కనుక యేసయ్య స్వరూపం ఎవరిది? దేవుని స్వరూపం. కనుక దేవుని స్వరూపం ఎంత అందంగా ఉంటుంది, ఎంత మహిమకరంగా ఉంటుంది, ఎంత వెలుగుతో మహిమతో నిండి ఉంటుంది. కానీ అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదంటే నేను వదిలిపెట్టను, నేను ఇక్కడే ఉంటాను, నేను భూలోకానికి వెళ్ళను, నేను ఈ దైవ స్వరూపాన్ని వదిలిపెట్టను అని అనుకోలేదంట. మన కొరకు ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆ స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని? దైవ స్వరూపాన్ని వదిలిపెట్టి మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని. మరి ఇందులో ఏముంది? ప్రేమ లేదా? మన కొరకు ఆయన దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, మన కొరకు ఆ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, మన కొరకు ఆ మహిమను పోగొట్టుకున్నాడు. కనుక మన కొరకు ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే ఆయనకి ఏదైనా ఆ గొప్పతనం కలుగుతుందని చేశారా? కాదు. మన మీద ప్రేమ ఉండే, ఎవరికి లేనంత ప్రేమ, ఎవరు చూపలేనంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చూపించారు. అందుకనే ఆయన ప్రేమకు సమమైన ప్రేమ మనలో ఉండాలి, ఆయనలాగా ప్రేమ మనకు ఉండాలి. యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని మన కొరకు ఆయన వదిలేసినప్పుడు మనం కూడా మన స్నేహితుల కొరకు, మన ప్రియుల కొరకు కొన్నిటిని అవసరమైతే ఏం చేయాలి? వారి రక్షణ కొరకు, వారి ప్రభు దగ్గరికి వచ్చుట కొరకు, వారి దేవుణ్ణి తెలుసుకున్నట కొరకు మనం కొన్నిటిని కూడా ఏం చేయాలి? అవసరమైతే పోగొట్టుకోవాలి. ఇష్టంగా ప్రభు దగ్గరికి కొందరిని నడిపించుట విషయంలో కొంత ధనము వ్యర్థం కావచ్చు, దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. మనం కొంత ప్రయాసపడవచ్చు, మన ఎనర్జీ అంతా కూడా మరి ఖర్చు అవుతుంది, అయినను మనం ఇష్టపడాలి. మన టైం వేస్ట్ అవుతుంది, అయినను ఇష్టపడాలి. ఎందుకు అంటే వారిని మనం ప్రేమిస్తున్నాం. క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా వారిని అలా ప్రేమించి వారికి క్రీస్తును చూపించాలి, క్రీస్తు దగ్గరికి వారిని నడిపించాలి. క్రీస్తు యొక్క మహిమ వారు తెలుసుకునేలాగున మనము వారికి మార్గదర్శకులుగా, వారికి దారి చూపించేవారుగా మనము ఉండాలి. మేము నమ్ముకున్నాం, అయిపోయింది, ఇక వేరే వారి గొడవ మాకెందుకు, మేమే చూసుకుంటే సరిపోతుంది అని మనం అనుకోకూడదు. మనము అందుకని ఆయన అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ మనం అన్ని విషయములలో
క్రీస్తు వలె ఎదుగుదాము. యేసుక్రీస్తులాగా మనం ఎదగాలి. యేసుక్రీస్తు ఎలాగ ఎదిగారండి? ప్రేమ చూపిస్తూ ఎదిగాడు, ప్రేమ చూపిస్తూ బ్రతికాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రేమ చూపించాలి ఇతరులకు. ఎప్పుడు పగతో కఠినత్వంతో మార్పు చెందని వారి వలె మనం ఉండకూడదు. ఇతరుల ఎడల మనము ప్రేమను వ్యక్తపరచాలి. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమతో ప్రతి దేవుని బిడ్డల హృదయం నిండి ఉండాలి, స్వార్థ ప్రేమ కాదు. కనుక ప్రేమలో కొన్ని గుణాలు ఉన్నాయి. ప్రేమలో కొన్ని గుణాలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 13లో ప్రేమలో కొన్ని గుణాలు ఉన్నాయి, చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచును గణగణలాడు తాళమునయుండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటారు. ప్రేమ లేకపోతే ఏంటి యూజ్? ఏమంటాడంట? ఒకటి, ప్రేమ లేని వాడనైతే నేను గనగనలాడు తాళమునయుందును. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమంటాడు? కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఉన్నా సరే నీకు, ఇప్పుడు ఈ కొండను తీసుకొని పోయి ఈ కొండను పడగొట్టగలిగిన విశ్వాసం నీకున్నా సరే, కానీ దీంతో సరిపోదు. ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, దాంతోపాటు ప్రేమ కూడా ఉండాలి. కొండలను పెగలింపగలిగిన గొప్ప విశ్వాసం ఉంటే నాకు తిరుగులేదని అనుకోకూడదు. ఇతరులను ప్రేమించే మనసు నీకు ఉండాలి. కనుక అందుకనే కొండలను పెగలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము నీవు కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను ఎవరిని? వేస్ట్ అన్నమాట. నేను వ్యర్థుడను. ఎవరికి? యేసయ్యకు వ్యర్థుడను. నేను వ్యర్థుడను, పనికిరాని వాడను, నేను ఉపయోగం లేని వాడను. నేను గనగనలాడు తాళమునయుందును. తాళము, కంచు తాళము బాగా మురుగుతుంది, కానీ దాంట్లో ఏముండదు? జీవం ఉండదు. కనుక జీవము లేని వాటితో సమమైనవి ఏమి లేకపోతే ప్రేమ లేకపోతే. కానీ కొండలను పెకలించగలిగిన శ్వాసం ఉన్నా సరే నీకు. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే విశ్వాసం ద్వారా స్వస్థత కలగటం మంచిదే, ఇటువంటిదే కాదు. ఇంకా కొండలను సైతం నువ్వు పడగొట్టే విశ్వాసం ఉన్నా సరే నీకేముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవే అంటారు. కాబట్టి ప్రేమ చాలా ముఖ్యమైనది. ఏ ప్రేమ గురించి చెప్తున్నారు ఇక్కడ? ప్రేమ అంటే ప్రేమ అంతే. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. దీన్ని అగాపే ప్రేమ అంటారు. అగాపే లవ్, అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దేనిని ఆశించని ప్రేమ, దేనిని కోరుకోనని ప్రేమ, ఉచితంగా ప్రేమించే ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమ మనకు కలిగి ఉండాలి. ముందు చదువుదాం కదా ప్రేమలో ఉన్న గుణాలు. పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇక్కడ నుంచి ప్రేమలో ఉన్న గుణములు మనం చూస్తాం. ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుందట? సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? సహించుతుంది. ప్రేమలో సహనం ఉంది. ప్రేమ సహిస్తుంది, దీర్ఘకాలము సహిస్తుంది. నేను నాకు సహించి చాలా అయిపోయిందండి, ఇంకా నేను సహనాన్ని కోల్పోయాను, ఇంకా నాకు కోపం వస్తుంది, ఇంకా నేను తట్టుకోలేను అని ప్రేమ ఎప్పుడు కూడా అనదు. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది.
దీర్ఘకాలము ప్రేమ సహిస్తుంది. కాబట్టి ప్రేమలో ఏముందంటే సహించే గుణం ఉంది. యేసయ్య సహించాడా లేదా? వీరి కొరకు ఎన్ని సహించాడు, ఎన్ని ఓర్చుకున్నాడు, ఎన్ని భరించాడు. కాబట్టి ప్రేమ అన్నమాట. వింటున్నారా? ప్రేమ కలిగి ఉంటే మనకు సహనం ఉంటుంది. మనం చాలామంది అప్పుడప్పుడు ఎగిరెగిరి పడే వాళ్ళను, కోపగించుకునే వాళ్ళను, మాట్లాడని వారిని మనం చూస్తుంటాం. వాళ్ళకి ప్రేమ ఉంటుందో లేదో మనమే గ్రహించాలి. ప్రేమ ఉండాలి. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి. తర్వాత తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఉండాలి. సంఘానికి, సంఘ కాపరికి మధ్య ప్రేమ ఉండాలి. దేవునికి మనకు మధ్య ప్రేమ ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ ఏ ప్రేమ అయి ఉండాలంటే దైవ ప్రేమ అయి ఉండాలి. యేసయ్య చూపిన ప్రేమ అయి ఉండాలి. కాబట్టి ప్రేమలో సహించే గుణం ఉంది. తర్వాత దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనక త్వరగా కోపపడదు. అపకారమును ఆ రోజు అది చేశారు, ఈ రోజు ఇది చేశారు, ఆ రోజు అంత మాట అన్నారు, ఆ రోజు నాకు ఇలా మోసం చేశారు అనే అపకారాన్ని ఏం పెట్టుకోదట? మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళును. అన్నిటినీ నమ్మును. నిరీక్షించును. ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. కాబట్టి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అప్పుడు కొన్ని రోజులు ప్రేమ ఉండి కొన్ని రోజులు పోదు. ప్రేమ దేవుని బిడ్డల్లో ఎంత కాలం ఉండాలి? శాశ్వత కాలం ఉండాలి. నిరంతరము ఉండాలి ప్రేమ. మనము ప్రభు నమ్ముకున్నప్పటి నుండి చనిపోయే వరకు కూడా మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. శాశ్వత కాలం ఉండాలి ప్రేమ. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమామయుడై ఉన్నాడు. కనుక ఆయనలాగా మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఇతరులను మనము ప్రేమించాలి. క్రీస్తు దగ్గరికి వస్తే వీళ్ళు మనోళ్ళు, అందుకే ప్రేమిద్దాం. వీళ్ళు నా కుమారుడు కనుక ప్రేమిస్తాను, వీళ్ళు మా కుటుంబపు వాళ్ళు కనుక ప్రేమిస్తాను, వీళ్ళు మా వంశానికి చెందిన వాళ్ళు కనుక ప్రేమిస్తాను అనే తారతమ్యం ఉండకూడదు. దేవుని పిల్లలకు ప్రేమలో అందరినీ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రేమ ఎలాగైతే చూపించాడో మనం కూడా అందరినీ ఏం చేయాలి? ప్రేమించే మనసు కలిగి ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం, ఆయనలా నువ్వు ఎదగడానికి ఒక అవకాశం వస్తుంది. ఎదుగుతూ ఉంటావు ఆయన వలె. ఆ ప్రేమ లేనప్పుడు ఆయనలాగా ఎలాగెదుగుతావు? కనుక అందుకని ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కనుక మనం కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒక అపకారిని ఆ ఉపకారం ఇచ్చి మనం ప్రేమించాలి. ఒక శత్రువును మిత్రులాగా మనం ప్రేమించాలి. ప్రేమించే ఆ గుణము నాకి, సహించే ఆ గుణము నాకి, ఓర్చుకునే ఆ గుణము నాకి అని దేవుని మనం ఏం చేయాలి? అడగాలి. కాబట్టి ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటికీ తాడుకుంటుంది. చాలాసార్లు మనము భార్యాభర్తలు విడిపోవటం చూస్తాం. ఎందుకు విడిపోతాం? పెళ్ళయి కొన్ని నెలలు కూడా కాలేదు, అప్పుడే విడాకులు తీసుకుంటున్నారు, అప్పుడే విడిపోతున్నారంటే ఏం లేదు, వారిలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏ గుణం ఉంటుంది? సహిస్తారు. భర్త ఒకవేళ అన్న భార్య సహిస్తుంది, భార్య ఒకవేళ అన్న భర్త సహిస్తారు. ఇది అందరిలో ఉండదు. ఈ సహనం దేవుని పిల్లల్లోనే ఉంటుంది. నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనను నేను కలిసి కాపురం చేయను, ఉండను అంటే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. నువ్వు భర్తవుగా, భార్యవుగా నువ్వు సహించలేని ఒక భార్యవుగా, భర్తవుగా ఉన్నావంటే నీవు దేవుని బిడ్డవు కానే కాదు. ప్రేమ ఏం చేస్తుందట? సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది, ఆడుకుంటుంది. కాబట్టి ప్రేమ ఎప్పుడైతే అలాంటి ప్రేమ మనకున్నప్పుడు మనం ఓర్చుకుంటాం, సహిస్తాం. భార్యను బట్టి సహించుకుంటాం, భర్తను బట్టి సహించుకుంటాం, పిల్లలను బట్టి సహించుకుంటాం.
చాలా అయిపోయింది నాకు, ఇంకా నేను ఉండను, ఇక నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాననే మాట రాదు. కాబట్టి మనం సహించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై ఆయన చూపిన ప్రేమ ఎలాంటిదంటే మనకు కొరకు సహించిన ప్రేమ. మనం 5వ వాక్యంలో చదివాం, రోమాలో 8వ వాక్యంలో చదివాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను ఎవరమై ఉండగా, పాపులమై ఉండగా. కొంతమంది వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉండకూడదు. వాక్యం అంతో ఎంతో మన హృదయంలో దాచుకోవాలి, వినాలి. మనం వచ్చాము వెళ్ళిపోయామంటే ఏం ఉపయోగం లేదు. ఇంటి దగ్గరే ఉండేదో పని చూసుకోవడం బెస్ట్. కాబట్టి వచ్చినటువంటి మనము దేవుని మాటలకు హృదయంలో చోటిచ్చి చెవి యొక్కి అంతో ఇంతో వాక్యాన్ని హృదయంలో చేర్చుకోమని దాన్ని భద్రపరచుకోవాలి. అప్పుడే మనకు ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఏంటట, యేసుక్రీస్తు ప్రభు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, ఎలాగంటే మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమలో ఏముందంటే త్యాగం ఉంది. ప్రేమ, మన మీద ప్రేమ చూపించడానికి ఆయన తన ప్రాణమునే ఉంచాడు. మన కొరకు ఏమైపోయాడని చెప్పింది ఇక్కడ వాక్యం, చనిపోయెను. మన కొరకు చనిపోయెను. చూసారా, అంతకంటే గొప్ప ప్రేమ ఇది. అమర ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మన ప్రేమలో సహనం ఉండాలి, సహించుకోవాలి, మనం ఓర్చుకోవాలి. ప్రేమ కొన్నిసార్లు సంఘాల్లో కూడా మనకు ఒకరికొకరికి కొన్నిసార్లు పడదు. ఒకరం ఏదో మాట అనుకుంటాం, కూర్చునే దగ్గర, లేచే దగ్గర, తినే దగ్గర, లేకపోతే ఇంకోటి దాని దగ్గర చిన్నగా అలుగుతుంటాం, కోపించుకుంటుంటాం. కానీ అవి మనకు ఉండకూడదు. మనం ప్రేమ కలిగి ఉండాలి. మనము ప్రేమ కలిగి ఉండకపోతే క్రీస్తు వలె మనము ఎదగలేము. క్రీస్తు లాంటి మనసు, క్రీస్తు లాంటి స్వభావము, క్రీస్తు లాంటి ఎదుగుదల మనకు రాదు. క్రీస్తు లాంటి ఎదుగుదల రానప్పుడు దేవుని దగ్గర మనం ఉండడానికి మరి యోగ్యులం కానే కాదు. అందుకోసం దేవుని పిల్లలమైన మనము యేసుక్రీస్తు ప్రభులో ఏం చూస్తాం, సహనం చూస్తాం, సహించే మనం, ఓర్చుకునే మనం. తర్వాత యేసుక్రీస్తు ప్రభులో ఏం చూస్తాం, త్యాగం చూస్తాం. ఆయన పాపులమైన మన కొరకు ఏం చేశాడు, తన ప్రాణమును పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది కదా, కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనం కూడా ఇతరులను ఏం చేయాలి, ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. మనకు ఆ ప్రేమతో నింపుకునే హృదయం మనకు ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీలాంటి ప్రేమతో నేను నిండి ఉండాలి, ఇలాంటి ప్రేమతో నేను నిండి ఆ ప్రేమను అనేకులకు పంచే హృదయాన్ని నాకు ఈ ప్రభు. పగా, ప్రతీకారము, ఈర్ష, ద్వేషము నేను మనసులో పెట్టుకోకుండా నీలా ఎదగాలి అంటే ప్రేమ కలిగి ఉండడానికి సాధించు. ప్రేమ ఏం చేస్తుందట, సామెతల గ్రంథం అనుకుంటాను 10:12 చూడండి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుంది, ఇంకా జగడాలు, ఇంకొద్ది కిరోసిన్ పోసి, పెట్రోల్ పోసి నింపు పెడతారు. ఏంటి పగ? అనకపోయినా అన్నారనేది, తిట్టకపోయినా తిట్టారనేది, ఇదిగో నా వైపే చూస్తున్నారు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేది. కాబట్టి ఏదో ఒకటి పగ క్రియేట్ చేసుకొని కలహం రేపడానికి చూస్తూ ఉంటాం. పగ దైవ సంబంధమైనది కాదు, అది అపవాది సంబంధమైనది. ప్రేమ దేవుని సంబంధం. కానీ ప్రేమ ఉంటే అనేక దోషములను చూస్తే చూడండి, అంటే అన్నారులే, తిడితే తిట్టారులే, దేవుడు చూస్తున్నాడులేండి, దేవుడికి అన్నీ తెలుసులేండి, నేను సహించుకుంటాను, నేను ఓర్చుకుంటాను, నేను ఆ తప్పును, ఆ యొక్క పాపాన్ని నేను లక్ష్య పెట్టను అని మనం కప్పినట్లయితే ప్రేమతో, నీవు దేవునిలో చాలా గొప్ప వ్యక్తులు అవుతారు, దేవునిలాగా ఎదిగే వాళ్ళుగా ఉంటారు.
దేవునిలాగా పెరిగేవారుగా ఉంటాము. కాబట్టి ఆ ప్రేమను కోల్పోతే మనం దేవునిలో ఎదగలేము. అందుకనే దేవుని ప్రేమలో ఏముందంటే సహించే గుణం ఉంది. దేవుని ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. కాబట్టి మన ప్రేమలో కూడా సహనం ఉండాలి, మన ప్రేమలో కూడా ఏముండాలి? త్యాగం ఉండాలి. కాబట్టి ప్రాణం పెట్టిన ప్రేమ, అమర ప్రేమ మన ప్రభు మన పట్ల చూపినటువంటి ప్రేమ. తర్వాత మనము ఎఫెసు పత్రికలో మరొక మాట చూస్తాం, సత్యము చెప్పుచు. ఏం చూస్తాం? సత్యము చెప్పుచు. సత్యం చెప్పాడండి. ఎప్పుడు కూడా ఆయనలో అబద్ధం అనే మాటే రాదు. అబద్ధం అంటే ఏంటది? అబద్ధం అంటే ఏంటి? అవునన్నది కాదని కానీ, కాదన్నది అవునని కానీ చెప్తే అది అబద్ధమే. అవునన్నది కాదని కానీ, కాదన్నది అవునని కానీ మనము చెప్తే పాపం. ఇప్పుడు అందుకని మనం ఒక పాట రాసింది, కాస్త యోచించి మాట్లాడు సోదరా, నువ్వు మాట్లాడే ప్రతి మాట తీర్పు. నీ మాట అవునంటే అవునని ఉండాలి, నీ మాట కాదంటే కాదని ఉండాలి. అవునన్నది కాదని, కాదన్నది అవునంటే అది దుష్టుని నుండి వచ్చున్నది సోదరా. అందుకే కాస్త యోచించి. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఏముంది? తీర్పు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంది. నువ్వు తప్పించుకోలేదు. నువ్వు సనిగినా గొనిగినా, నువ్వు చాటును మాట్లాడుకున్నా, చీకట్లో మాట్లాడుకున్నా, మూడో వ్యక్తి లేకపోయినా నీవు ఆమె గురించి మాట్లాడినా, నాలుగో వ్యక్తి లేకపోయినా అతని గురించి మాట్లాడినా, రెండో వ్యక్తి లేకపోయినా అతని వ్యక్తి గురించి మాట్లాడినా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంది ఒకరోజు. నువ్వు తప్పించుకోలేవు. విమర్శ దినమున నువ్వేం చేయాలి? దానికి నువ్వు లెక్క చెప్పాల్సిందే. అందుకొరకు దేవుని పిల్లారా, మనము యోచించి మాట్లాడాలి. ప్రభు ఎప్పుడు కూడా అబద్ధాన్ని సత్యమని కానీ, సత్యాన్ని అబద్ధమని కానీ ఆయన చెప్పలేదు. ఆయన ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరాలు ఆయన సత్యమే చెప్పారు. అందుకనే 14వ అధ్యాయం యోహాను సువార్తలో 6వ వాక్యంలో ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన సత్యమే చెప్పారు. ఆ సత్యం ఎప్పుడు కూడా తన జీవితంలో రానివ్వలేదు, తన నోట రానివ్వలేదు, ఆ కపటపు మాటలు రానివ్వలేదు ఆయన. కనుక మనం యెషయా గ్రంథంలో చూస్తాం, ఆయన నోట ఏ కపటమును లేదు అనే మాట మనము చదువుతాం. ఆయన నోట ఏ కపటమును 53వ కీర్తన 53వ అధ్యాయంలో ఆయన నోట ఏ కపటమును లేదు అని చదువుతాం. మరణమైనప్పుడు 9వ వాక్యం చదువుతున్నారు, భక్తిహీనులతో అతనికి సమాధిని నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నోట ఏ కపటమును లేదు. కాబట్టి కపటం అనే మాటే ప్రభు నోట రాదు. అసత్యం అనే మాటే ప్రభు నోట రాదు. ప్రభు మనకు మాదిరి, సత్యమునకు క్రియేటర్ ఆయన సృష్టికర్త, సత్య స్వరూపి ఆయన. కాబట్టి సర్వసత్యములోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన. కనుక దేవుని పిల్లమైన మనము, మన తండ్రి సత్యవంతుడైనప్పుడు మనం కూడా అందరం ఎలా ఉండాలి? సత్యమే మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. మనం అసత్యము ఏది కూడా చెప్పకూడదు, అబద్ధం ఏది కూడా చెప్పకూడదు. ఈరోజు
కొద్దిగా అబద్ధం ఆడితే చాలా లాభం ఉంది, కొద్దిగా తప్పుడు సైన్ చేస్తే నీకు చాలా ఆదాయం ఉంది, కొద్దిగా అవునన్నది కాదని కాదన్నది అవునంటే కొద్దిగా నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని ఈ ఒక్క దానిని, ఈ ఆదాయాన్ని, ఈ మేలును మనము ఆధారం చేసుకొని ఒక పెద్ద తప్పు చేస్తాం, దేవునికే విరోధమైంది చేస్తాం. అదే కదా అపవాది ఆదాముతోను అవ్వతోను చెప్పింది. అవ్వతో అన్నది, ఇది నిజమా? ఈ పళ్ళలో ఏదైనా తినొద్దని చెప్పాడా? లేదు, తినమన్నాడు. ఈ చెట్టు పండు తినొద్దన్నాడు. నా మాట విని ఈ చెట్టు పండును తింటే నువ్వు దేవత వలె ఉంటావు, నీకు మంచి చెడులన్నీ తెలిసిపోతాయి అని ఈ ఒక్క చిన్న అసత్యాన్ని నమ్మించి పెద్ద తప్పు చేపించింది అపవాది. ఈరోజు అబద్ధమాడే మన అందరి ద్వారా తప్పు చేపించేది ఎవరో తెలుసా? అపవాదే. మోసం చేస్తామని అందరితో కూడా మోసం చేపించేది ఎవరో తెలుసా? అపవాదే. పాపము చేయని మనము పాపము చేస్తున్నామంటే అపవాదే మనకు ఈ యొక్క గుణాలన్నీ నేర్పిస్తుంది. అన్యాయము, అక్రమము, అవినీతిలో మనల్ని బ్రతికిస్తుంది అపవాదం. తద్వారా మనం దేవుని పిల్లలుగా ఉండకుండా దేవునికి దూరం అవ్వాలన్నదే అపవాది యొక్క మరి లక్ష్యమైనది. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి, అసత్యము మనము చెప్పకూడదు. అదే ప్రభు ఎలాంటి వాడంట? ఆయన సత్యము చెప్పుచు బ్రతికినటువంటి దేవుడు, సత్యము చెప్పుచు బ్రతికినటువంటి దేవుడు. కాబట్టి అందుకని మనము ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 12వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 12వ వాక్యం. దేవుని కుమార్ మనమందరము విశ్వాస విషయములోను చదవండి. శ్వాస విషయములను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. కాబట్టి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో రావాలి, మనలోనికి రావాలి. ఆయనలాగే మాట్లాడాలి, ఆయనలాగే చూడాలి, ఆయన వలె నడవాలి, ఆయన వలె మనము మరి ప్రవర్తించాలి, ఆయన వలె మనం మాట్లాడాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా అన్ని విషయాలలో మనం ఎదగాలి. ఆయనలో ఉన్న అసంపూర్ణుడు కాదు, సంపూర్ణుడు, పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట, పర్ఫెక్ట్ దేవుడు ఆయన. కాబట్టి ఆ పరిపూర్ణుడైన ప్రభు యొక్క పరిపూర్ణత మనలోనికి ఆయన పరిపూర్ణుడే, కానీ నా వల్ల కావటం లేదు, నేను అబద్ధం ఆడుతున్నాను, నేను మోసం చేస్తున్నాను అనేది వదిలేసేయాలి. నీలో కూడా క్రీస్తులో ఉన్న పరిపూర్ణత మనలోనికి కూడా ఆయన నమ్మిన బిడ్డలోనికి రావాలి. కాబట్టి లోకం గుర్తించాలి, వీరు అబద్ధం ఆడరు, వీరు సత్యం చెప్పేవారు, వీరు ప్రేమ గలవారు, వీరు నిజము చెప్పేవారు అని లోకానికి తెలియాలి. తెలియాలంటే మనం అలాగా కనుక అందుకనే ఇక్కడ అంటారు, క్రీస్తునకు కలిగిన పరిపూర్ణత మీలో కూడా రావాలి. పరిపూర్ణతకు సమానమైన కనుక యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలోనికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో రాకపోతే అసంపూర్ణం అవుతాం మనం. అప్పుడు మనం దేవుని వారము కాము, దేవుని వారం కావు కనుక మనం అపవాది సంబంధులం అవుతాం. అందుకని దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలంటే క్రీస్తు వలె నిజము చెప్పాలి, అసత్యము చెప్పకూడదు, అసత్యము చెప్పకూడదు. అబద్ధకుడు ఎవరు? అపవాది. యోహాను సువార్త 8:43లో మనం చూస్తాం. మీరు 8:43 యోహాను సువార్త, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు.
అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. జనకుడు అంటే మూల పురుషుడు. అబద్ధానికి అబద్ధం ఎవరి నోటి నుండి అయినా వచ్చిందంటే ఎవరి నుండి వచ్చినట్లది? అపవాది నుండి వచ్చినట్లు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు. కొన్నిసార్లు భార్యతో అబద్ధం ఆడతారు, కొన్నిసార్లు భర్తతో అబద్ధం ఆడతారు, కొన్నిసార్లు పిల్లలతో అబద్ధం ఆడతాం, కొన్నిసార్లు మరి తల్లిదండ్రులతో అబద్ధం ఆడతారు. కాబట్టి అబద్ధం ఆడకూడదు. వాస్తవమైనంత వరకు సత్యమే నీ చెప్పాలి. నీ ప్రవర్తనలో నువ్వు ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎక్కడ కూర్చున్నా, కనుక ఎవరైనా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అంటే నిజం చెప్పాలి. నిజము చెప్పగలిగే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనం సత్యంగా బ్రతికినప్పుడే ఆ ధైర్యం వస్తుంది. అసత్యంగా బ్రతికినప్పుడు ఆ ధైర్యం మనకు అది. ఎందుకంటే మర్యాద పోతుంది. చెప్పి నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, వెళ్ళకూడని చోటకి వెళ్ళాను, చూడకూడదు చూశాను అని నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను అనుకో, నా మర్యాద పోతుంది. కాబట్టి నేను పరిశుద్ధత లేనివాడును, ప్రభువుకు బిడ్డగా ఉండడానికి అనర్హుడైనను సరే నేను ఉన్నట్లుగా నటించాలి అని అపవాది మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాం. అలా ఉండకూడదు. మనము అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. కనుక అబద్ధం ఆడకూడదు. కాబట్టి మనకు ధర్మశాస్త్రంలో కూడా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో కూడా మనకు ఆ మాట కనిపిస్తుంది. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, అబద్ధము చెప్పకూడదు. అబద్ధం ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అది అబద్ధమా నిజమా అన్నది కాదు. అబద్ధమా నిజమా అన్నది కోర్టుకు తెలియదు. కోర్టుకు కావాల్సింది ఏంటి? సాక్ష్యం. వాడు చూడడు చేయడు, నేను కళ్ళారా చూసి నేను అక్కడే ఉన్నాను, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చంపేశాడంటే నమ్మేస్తాను. కానీ దేవునికి తెలుసు సత్యం మీద అసత్యం. కోర్టు ఆ సాక్ష్యాన్ని బట్టి న్యాయం చేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి చంపాడని అనేక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తికి జైలు శిక్ష. అతను నిరపరాధి, అతను చంపలేదు. అతన్ని చంపకపోయినా చంపారని ఇరికిస్తారు, అబద్ధం చెప్పారు. కానీ కోర్టుకు తెలియదు కదా, దేవునికి తెలుసు. కాబట్టి దేవుని ముందు మనం ఎప్పుడు కూడా సత్యం చెప్పాలి. అననీయాతో అంటాడు పేతురు గారు, అననీయ నీ భూమి వేల నువ్వు ఇంతకే అమ్మేవా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ నీ భూమి వేల నువ్వు ఇంతకే అమ్మేవా అంటాడు. ఏమంటాడు? ఇంతకే నేను అమ్మాను అంటాడు. నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. ఎవరితో అబద్ధం ఆడుతున్నా? భయం ఉందండి. ఎవరితో మాట్లాడుతున్నా? ఒక మనిషితో అబద్ధం ఆడా? పేతురు అంటాడు, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు. దేవునితో అబద్ధం ఆడేవారు ఎవరు? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నాకు తెలియదు. అతడేమయ్యాడు నాకేం తెలుసు. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవునితో. అననీయ ఎవరితో అబద్ధం ఆడాడు? కాబట్టి ఇద్దరు బాగుపడ్డారా? ఇద్దరు బాగుపడ్డారు. కనుక అబద్ధం అనే మాట గురించి మనకు అవగాహన లేక దాన్ని మాట్లాడినా దానిలో సాతాను యొక్క కుయుక్తుంది, నిన్ను నన్ను నాశనం చేసే కుయుక్తి. వారు అన్నారు ఇంతకే అను, ఊరికి అంతే అన్నాడు సాతాను. వాళ్ళు అన్నారు ఇంతకే అన్నారు. ఇంతకంటే ఏం పోతుంది అన్నారు. అది వారి మరణానికి దారితీసింది. అపవాది కయ్యూలో ఉండి నాకు తెలియదను ఏం పోతుంది అందులో, నాకు తెలియదు అన్న కారణాన అతడి శాపగ్రస్తుడు. ఈరోజు అబద్ధము మనల్ని ఎంత దేవునికి దూరం చేస్తుందో గ్రహించాలి. కాబట్టి అది చిన్నదే అని, తేలికైందని, దానికి ఏమైనా డబ్బు కట్టి మాట్లాడవలసిన పని లేదు అని, నా నోరును నా ఇష్టానుసారంగా వాడుకుంటానని నేను వాడుకుంటే నీ జీవితము, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ కూడా నష్టపోతారు. అందుకొరకే
సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా సత్యం కొరకే నిలబడే బిడ్డలుగా, చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని అపవాది గురించి చెబుతాడు, వాడిలో సత్యమే లేదంటాడు యేసయ్య. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమునకు జనకు. నేను సత్యవంతుడను, నేను సత్యం చెప్పినప్పుడు మీరెందుకు? నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక. ప్రభు అంటాడు, నేను సత్యమునే వాక్యం 45వ వాక్యంలో 8లో యోహాను సువార్తలో నేను సత్యమును చెప్పుచున్నాను, మీరెందుకు? గనుక మీరు నన్ను నమ్మరు. మీరు నన్ను నమ్మట్లేదు. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు, స్థాపిస్తాడు? నేను సత్యము చెప్పుచున్న ఎడలా, నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? మీరెందుకు నన్ను నమ్మరు? కాబట్టి సత్యాన్ని నమ్మట్లేదు. యేసయ్యే సత్యం, యేసయ్యే సత్యం. ఆయన సత్యమే చెప్తారు, సత్యమే మాట్లాడతారు, సత్యం గురించే ఆయన జీవిస్తారు. ఆయన సత్యమునకు స్తంభమైనటువంటి వాడు. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనం కూడా ఏం చేయాలంటే సత్యం చెప్పాలి, మరి సత్యం కొరకే జీవించాలి, సత్యం కొరకే మనం బ్రతకాలి. అప్పుడే మనము ఈ రెండు చేసినప్పుడు, ఒకటి మనము ప్రేమ కలిగి జీవించాలి, యేసుక్రీస్తు ప్రభువులాగా ప్రేమ కలిగి సహనం కలిగి జీవించాలి, సహించాలి. రెండవది మన ప్రేమ త్యాగం కలిగినటువంటి ప్రేమగా ఉండాలి, ఒకరి కొరకు త్యాగం చేసే ప్రేమగా ఉండాలి. కనుక సహించాలి, కోపడదు. రెండవది సత్యంగా బ్రతకాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభులాగా మనము ఎదుగుతూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులాగా మనం ఎదుగుతూ ఉంటాం. కాబట్టి అప్పుడు అపవాదికి మనలో ఏముండదు, చోటు ఉండదు. అపవాది మనల్ని శోధించడానికి చోటు. ఆయనలాగా చూడడం, ఆయనలాగా నడవడం, ఆయనలాగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అది ఒక గురిగా మనం పెట్టుకోవాలి మన బ్రతుకులో. అది గురిగా, అవును నేను చేసే పని యేసయ్యకి ఇష్టమా, నేను చూసేది యేసయ్యకి ఇష్టమా, నేను చేసేది యేసయ్యకి ఇష్టమా, నేను తినేది యేసయ్యకి ఇష్టమా, నేను త్రాగేది యేసయ్యకి ఇష్టమా, నేను ఇలా బ్రతకడం దేవునికి ఇష్టమా? అలాగైతే నేను నా దేవునికి ఇష్టం లేదు కాబట్టి దీన్ని తీసేస్తాను అన్నది ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తావో వ్యక్తిగతంగా, అప్పుడు మెల్లమెల్లగా నువ్వు ఎలా ఎవరిలాగా ఎదుగుతావు? యేసయ్యలాగా. కాబట్టి యేసయ్యలాగా మనం ఎదిగినప్పుడు నిజంగా మనం పరిపూర్ణులం అవుతాం. మనలో ఏ లోటు ఉండదు. అప్పుడు నీ ప్రార్థన ఒక బలమైన ప్రార్థనగా ఉంటుంది. నువ్వు మాట్లాడినా దానికి విలువ ఉంటుంది. నువ్వు ఏం చెప్తే దానికి ఒక గౌరవం. లేకపోతే మనము లోక సంబంధం అయితే మన మాటకు, మన తలంపులకు దేనికి విలువే ఉండదు. ఎందుకంటే అపవాది మనం వాడుకుంటున్నాం తెలియకుండా. అందుకోసం దేవుని పిల్లలమైన మనము అంటాడు పౌలు గారు, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రీస్తు వలె మనము ఉండుటకు, యేసయ్యలాగా మనం ఉండుటకు అన్ని విషయాలలో మనం ఏం చేయాలి? ఎదగాలి. యేసయ్యను గురిగా పెట్టాలి. ఎవరిలాగా ఎదగాలి? లోకంలో మనము చాలా మంది చెప్తారు, ఇది వాళ్ళలాగా పెరగరా, వీళ్ళలాగా పెరగరా, వారిలాగా చదువురా, వీళ్ళలాగా చదువురా, వాళ్ళలాగా బ్రతకరా, వీళ్ళలాగా బ్రతకరా అనుకుంటారు. ఒకవేళ చదువులో ఒకరిని చూపించిన, పనిచేసే విషయంలో ఇంకొకరిని చూపించిన, కష్టపడే వారి విషయంలో ఇంకొకరిని చూపించిన, మనము ఎదిగేది యేసుక్రీస్తు ప్రభులాగే పరిశుద్ధంగా పాపము లేని వారు మనకు ఒకటి విముఖిస్తున్న దేవుని బిడ్డగా. అందుకని పౌలు అంటాడు, మీరు పరిపూర్ణులు కావాలంటే మీరు యేసుక్రీస్తు ప్రభు ఎదిగినట్లే. ఎదగాలంటే ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. తర్వాత మీరు ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. భార్యతో కానీ భర్తతో కానీ అబద్ధం చెప్పకూడదు. అలాంటి పనులు ఏం చేయొద్దు. చెప్పడానికి తడబడదు. ఈ మనిషి అడుగుతున్నాడే ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఏదో అబద్ధం చెప్తాం అంటే ఇక అపవాది నేను వాడుకున్నట్టు. కాబట్టి అట్లాంటి అవకాశాలు నువ్వేమి చేయొద్దు. అలాంటి అబద్ధాలు చెప్పేలాగా నువ్వు చేసుకో. సత్యమే చెప్పడానికి నిలబడు. అప్పుడు నువ్వు దేవునిలా ప్రేమలో ఆయనలాగా ఎదుగుతావు,
సత్యంలో కూడా దేవుని వలె నువ్వు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.